తిరుపతిలో పోలింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గిరి లైవ్ ద్వారా అందిస్తారు. గిరి, ఓవర్ టు యు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే అక్కడక్కడ ఒకటి రెండు ఘటనలు మినహా పూర్తిగా ప్రశాంతంగా సాగుతున్నటువంటి పరిస్థితి. అటు ఎండ తీవ్రత కూడా దాదాపు 43 డిగ్రీలు చేరుకున్నటువంటి నేపథ్యం. అతి తక్కువ మందే ప్రస్తుతం ఇప్పుడు పోలింగ్ స్టేషన్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఉదయం భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మాక్ పోల్ 5:30కి స్టార్ట్ చేసినటువంటి నేపథ్యం అరగంట పాటు ఈవీఎంలన్నీ సరిగ్గా పనిచేసాయి. ఆ తర్వాత 7 గంటలకి స్టార్ట్ అయినటువంటి పోలింగ్ సంబంధించి దాదాపు ఒక గంట తర్వాత ఈవీఎంలు దాదాపుగా మొరాయించినటువంటి పరిస్థితి. ఇదే అంశంపైన శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈవీఎం పనితీరుపై నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దానిపైన పూర్తిగా అధికారులు నిర్లక్ష్యం అని చెప్పి ఇలాంటి అంశాలన్నీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ప్రస్తుతం చంద్రగిరికి సంబంధించి అటు మంగళం దగ్గర పరస్పరం ఓట్లకు సంబంధించి ఓటు స్లిప్పులు ఇస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పి అక్కడ పరస్పరం వాదనకు దిగారు. ఆ వాదన కాస్త పరస్పరం దాడి చేసుకునేదాకా వెళ్ళింది. మనం చూసాం ఇందాక అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ లేగినటువంటి నేపథ్యంలో అక్కడ వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి పరిస్థితి. మనం అటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా వార్తల్లోకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి. అటు పూతలపట్టు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో ఇక్కడ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు ఎక్కడైతే బండకిందపల్లి సమీపంలో ఉన్నటువంటి చెరువుకట్ట పల్లి దగ్గర ఒక ఓటుకు సంబంధించి రేగినటువంటి ఒక వివాదం రెండు గ్రామాల మధ్య పెద్ద ఎత్తున గొడవకు దారితీసినటువంటి పరిస్థితి. అక్కడ ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఓటు విషయంలో ప్రారంభమైనటువంటి గొడవ అది కాస్త ఇరు వర్గాలకు సంబంధించి రెండు కులాల మధ్య గొడవ లేపినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి వెంటనే అక్కడ పెద్ద ఎత్తున పరస్పరం గొడవ చేసుకున్నటువంటి నేపథ్యం. అక్కడ సర్ది చెప్పడానికి వచ్చినటువంటి పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు సంబంధించి అక్కడ ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మద్దతుగా ఆయన రావటం అప్పటికే అక్కడ తమ ఓటుని బలవంతంగా వేశారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి నేపథ్యం. అక్కడ ఎంఎస్ బాబు కారు పైన దాడి చేశారు. కారు అద్దాలు కూడా ధ్వంసమైంది. ఇప్పుడు కాసేపటి క్రితం జరిగినటువంటి ఘటన. ఇప్పుడు అక్కడికి విక్రాంత్ పాటిల్ ఎస్పీ అదనపు బలగాలను కూడా పంపించడం జరిగింది. అక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ చేరుకున్నటువంటి ప్రస్తుతం పరిస్థితి అక్కడ అదుపులో ఉందని చెప్తున్నారు. మరోవైపు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి గాయాలయ్యాయని కూడా తెలుస్తోంది. అయితే ఆయనకి ఎలా ఉంది అని మరి కాసేపు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఐరాల మండలాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో అత్యధికంగా గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఉదయం మనం చూసాం పూతలపట్టుకు సంబంధించి లాఠీ చార్జ్ 3 చోట్ల జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ వీరి ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓటర్ని ప్రలోభాలకి గురి చేస్తున్నారన్నటువంటి అంశం ఇక్కడ తెర మీదకి వస్తుంది. అయితే స్లిప్ తీసుకొని పోలింగ్ బూత్ లోకి వెళ్లేటటువంటి ఓటర్ని మభ్య పెడుతున్నారని చెప్పి పరస్పరం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు రామచంద్రపురం మండలం చంద్రగిరికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ చెవిరెడ్డి బాద్రాపురం మండలంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ గ్రామస్తులు తమకి ఎలాంటి ఒక బెనిఫిట్స్ ఇక్కడ చేయలేదని చెప్పి ఎమ్మెల్యేగా తను ఇక్కడ రావద్దని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాతనే కొత్తగా ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళు రావాలని చెప్పి ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీద తీసుకుంటూ ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున గొడవ చేసినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి ఆయన వెళ్లిపోవాలని చెప్పి చెప్పడం, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలా గ్రామస్తులు ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అటు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే అక్కడ ఏదైతే కాసేపటి క్రితం చూసాము అక్కడ ఈ మన శ్రీకాళహస్తికి సంబంధించి నియోజకవర్గంలో నల్లపాలెనికి సంబంధించి అక్కడ ఆ ప్రాంతంలో దాదాపు 410 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ గ్రామస్తుల్లో ఎన్నో ఏళ్లుగా చెప్తున్నప్పటికీ అక్కడ పొల్యూషన్ పెద్ద ఎత్తున ఉందని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకపోతే తమను ఎవరు
ఎవరు పట్టించుకోలేదని చెప్పి, ఎన్నిసార్లు చెప్పినా తమ వాదన ఎవరు వినలేదని చెప్పి వాళ్ళు ఈ రోజు పూర్తిగా స్వచ్ఛందంగా ఓటుని బహిష్కరించినటువంటి పరిస్థితి. 410 ఓట్లు కేవలం 10 మాత్రం పోలాయి. 400 అలాగే రోడ్డెక్కినటువంటి పరిస్థితిలో అధికారులు ఒక్కసారిగా ఈ అంశం పైన కంగు తిన్నటువంటి పరిస్థితి. వెంటనే అక్కడికి జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓని పంపించి వాళ్ళ సమస్యని ఏదైనా ఉంటే వెంటనే పరిష్కరిస్తామని చెప్పి, ఇలాంటి అంశం వాళ్ళు గతంలో కూడా చెప్పారని చెప్పి చెప్తున్నారు. ఇన్నాళ్ళు ఎందుకు అవి జిల్లా కలెక్టర్ దాకా రాలేదని చెప్పి ఇవన్నీ కూడా ఆయన ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. అయితే వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి ఎంఆర్ఓ సంబంధించి ఆయన అక్కడ గ్రామస్తులకి హామీ పత్రం ఒకటి రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత శాంతించినటువంటి గ్రామస్తులు ప్రస్తుతం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆ గ్రామానికి సంబంధించి ఓట్లన్నీ కూడా పోలవుతున్నటువంటి పరిస్థితి. ఇలా అక్కడ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే అటు ప్రశాంతంగా పోలవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మనం తిరుపతిలో అలాగే జిల్లా మారుమూరు ప్రాంతం అన్ని ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత అనేది దాదాపు 43 చేరుకున్నటువంటి పరిస్థితి. ఓటర్లు పొద్దున్న పెద్ద ఎత్తున ఉన్నారు. ఇప్పుడు అది తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సమయంలో సీనియర్ సిటిజన్స్ కూడా ఇప్పుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాదాపు 60-70 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా కూడా పోలింగ్ బూత్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుచానూరు పోలింగ్ బూత్ కి మనం చూసినట్లయితే సీనియర్ సిటిజన్లు పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తిరుపతి అర్బన్ సంబంధించినటువంటి ఓటు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్దగా ఇప్పుడు ఈ సమయంలో అయితే ఎవరు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ జిల్లాకు సంబంధించి పూర్తిగా అటు ఒంటి గంట ఆ ప్రాంతంలో 45% ఓట్లు పోలైనట్టు అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యం. అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలా చోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు రావట్లేదని తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఒక ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోవాలని చెప్పినప్పటికీ చంద్రగిరి అలాగే పూతలపట్టు ఈ 2 నియోజకవర్గాల్లో గొడవలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అదనపు బలగాలు ఉండటం, అందులో వెంటనే అక్కడికి వెళ్లిపోయి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం, ఇలాంటివన్నీ కూడా చూసినట్లయితే అక్కడ ఈ ఒక ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించి అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించినటువంటి పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అధికారులు ఊహించినటువంటి విధంగానే అక్కడ గొడవలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కాసేపటి క్రితం వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి జరగడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికైతే చెదురుమదురు ఘటనలు అక్కడక్కడ ఈ దాడి మినహా ప్రస్తుతానికైతే ఓట్లు ప్రశాంతంగా పోలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ గిరి.